మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో యేసుక్రీస్తుని ఘనపరిచే అవకాశం దొరికినప్పుడు మనం ఎప్పుడు కూడా వెనకాడొద్దు. ఒకవేళ ఆ అవకాశాన్ని కానీ నీవు సద్వినియోగం చేసుకోకపోతే ఎన్నో దీవెనలు నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో దూరం చేసుకుంటావు. కాబట్టి గొప్ప సభలు కావచ్చు, చిన్న కూడికలు కావచ్చు, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, కృతజ్ఞత కూడిక కావచ్చు, ఆ సమయంలో నువ్వు క్రీస్తుని ఘనపరచడానికి దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. చప్పట్లు కొడదాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో కూడా మనము క్రీస్తు యేసుని ఘనపరచబోతున్నాం. ఎక్కడ క్రీస్తుకి మహిమ కలుగుతుందో అక్కడ పరలోకము ఆనందిస్తూ ఉంటది. పౌలు శీలలు కారాగృహములో క్రీస్తుని ఘనపరుస్తూ ఆరాధిస్తున్నారంతే. పరలోక సైన్యము ఆ కారాగృహంలో అడుగు పెట్టటమును బట్టే కారాగృహం అంతా కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తుని ఘనపరుస్తుండే సమయంలో భూమి కంపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా ఎక్కడ ప్రజలు దేవుణ్ణి ఘనపరిచినా అక్కడ శత్రు సమూహం అంతా కుప్పకూలిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ దేవునికి మహిమ కలగదో అక్కడ ప్రజలు అపవాది యొక్క శత్రు యొక్క బంధ హస్తాలలోకి వెళ్ళిపోయినారు. నాకు క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఇన్స్పిరేషన్ ఏంటిదంటే, మీరు మంచి స్థితిలో ఉన్నారు, చేతిలో కొంతమందికి సమృద్ధి అయిన డబ్బు ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, చరాస్తులు స్థిరాస్తులు ఉన్నాయి, ఉద్యోగములు ఉంటున్నాయి, అన్ని కూడా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఉన్నప్పటికీ చాలా మంది కుటుంబాలలో ఒక తెలియని ఒక చేదును అనుభవిస్తున్నారట. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. ప్రజలు ఉద్యోగాలకు వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు, ఇంట్లో సమాధానం లేదు. ప్రజలు వ్యాపారాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, భూములు కొంటున్నారు, కానీ వ్యక్తిగతంగా తెలియని ఒక వేదన, కన్నీరును ప్రజలు అనుభవిస్తున్నారట. దేవుని యొక్క ఆత్మ బయలుపరుస్తున్నది. రాత్రి కొంతమంది సంపాదించిన సంపాదన అంతా వారి యొక్క టాబ్లెట్స్ కి, ఇన్సులిన్స్ కి, మెడిసిన్స్ కి, హాస్పిటల్స్ కి వృధా అయిపోతున్నదట. కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నామో, చనిపోతే బాగుండని ఆలోచన కలుగుతున్నదట. కానీ 2012 ఎట్లా గడిచిపోయిందో కానీ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ 2013లో అన్ని కోణాలలో మీరు దీవించబడబోతున్నారు. మీరు అన్ని కోణాలలో దీవించబడటానికి, ఆత్మ సంబంధమైన దీవెనలు మీకు ఇవ్వటానికి, దైవికంగా మిమ్మల్ని సిద్ధపరచటానికే ఈ 4 రోజుల సభలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని నీ గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మలో మనం ఎదిగినామంటే కృపాక్షేమములు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయట. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా బలము పొందబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అనేక పడిపోయిన బలిపీఠాలు కట్టబడబోతున్నది. ఆ కట్టబడిన బలిపీఠాలపై పరలోకం నుంచి అగ్ని కుమ్మరించబడబోతున్నది. సంఘాలు, సేవకులు ఉజ్జీవింపబడబోతున్నారు. ఈ 2013లో దేవుని యొక్క ఆత్మ నిరాటంకముగా సంచరించబోతున్నది ఈ నెల్లూరు పట్టణంలో.
మునుపు ఎన్నడూ కూడా అనుభవించని ఆత్మ సంబంధమైన ఆనందాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని క్రైస్తవ సంఘాలు, సేవకులు అనుభవించబోతున్నారు. ఒక దైవ సేవకునిగా దేవుని ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2012 అంతా ఎంతో ప్రయాసపడ్డావు, పరిగెత్తినావు. కానీ నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరలేకుండా అర్ధాంతరంగా శాపాన్ని అనుభవిస్తూ ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టినావేమో. కానీ ఈ ప్రత్యక్షతల ద్వారా దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 35వ వచనం దాకా అక్కడ జరిగిన ఒక సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వివరించాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచిన తర్వాత ఆ వార్తలన్నీ కూడా సమాజంలో ప్రకటించబడటం, చివరికి ఆ వార్తలు విని ఇద్దరు యెరూషలేము నుండి వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ వారి యొక్క సంభాషణ ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినాడు. తన ప్రజలకి ఏదో క్షేమాన్ని కలుగ చేస్తాడేమో అని అనుకుంటే అని ఈ విధంగా వారి యొక్క సంభాషణ కొనసాగించబడుతూ ఉన్నది. అప్పుడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తులను ఇద్దరిని కలవటము మన వాక్యంలో చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇద్దరు వ్యక్తులను కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిద్దరికి వేసిన ప్రశ్నని బట్టి ఆ ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుకి కొన్ని విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అని ఆ ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టలే. వారి యొక్క కనులు గుడ్డితనంలో ఉండటమును బట్టి యేసుక్రీస్తు ప్రభువుని వారు గుర్తుపట్టలే. ఎవరో సాధారణమైన రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి అని అనుకొని అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరిని కలిసి కొన్ని చాలా ప్రాముఖ్యమైన 2-3 విషయాలు వారిద్దరికి వివరించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చదువుకుందాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనలన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావం వారికి తెలిపెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంభాషణ విని వారిని హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా అని యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇద్దరు వ్యక్తులని హెచ్చరించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, చాలా దినాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అనేక రీతులుగా దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన విన్నపాలకన్నిటికీ కూడా జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. క్రీస్తు ప్రభు నీ కోసము 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచి మరలా రాబోతున్నాడనే వాస్తవాన్ని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ఒక
ఒకవేళ ఇంకా క్రీస్తుని అంగీకరించని వ్యక్తిగా ఈ మాటలు వింటున్నావో, క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడిగా ముందుకు సాగుతూ ఈ మాటలు వింటున్నావేమో, నీ జీవితంలో అనేక రీతిలుగా అనేక ప్రయత్నాలు నువ్వు ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నావు, కానీ నీ జీవితంలో ఏదో లోపించింది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించలేకపోతూ ఉన్నాడు. నీ కుటుంబం దగ్గరికి వచ్చి తన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ తన దీవెనలు ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, తండ్రి నాలో లోపించినది ఏంటిది నాయనా? బైబిల్ గ్రంథంలో నాలో లోపించిన ప్రత్యక్షత ఏంటిది నాయనా? నీ దీవెనలు నేను కోల్పోవటానికి నేను ఎక్కడ బలహీనుడనవుతున్నాను ప్రభువా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ రాత్రి ఆ ఇద్దరు వ్యక్తులతో అన్నట్లే అదే మాట అంటున్నాడు, అవివేకులారా, నమ్మని మందమత్తులారా అనే ప్రశ్న ఒకవేళ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే వేస్తున్నాడేమో. కారణం ఏంటిదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో కదలాలి అంటే we must have the knowledge of the word of God. దేవుని వాక్యములో ఉన్న ఆ ప్రత్యక్షత మనము గాని ఎరిగి మనము తెలుసుకొని ఉన్నట్లయితే దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని దీవించి ఆశీర్వదిస్తాడు. చాలా సార్లు నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, బైబిల్ పట్టుకుంటున్నావు, కానీ ఈ రాత్రి నువ్వు తెలుసుకోవలసిన వాస్తవం ఏంటిదంటే, నీ చేతిలో ఉన్న బైబిల్ అది స్వయంగా దేవుడు రాసిన గ్రంథం. ఇది గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు స్వయంగా రాసిన గ్రంథమే అది. The author of Bible is Holy God. దేవుడు సర్వమానవాళికి అందించిన ఒక ప్రేమ లేఖనే నీ చేతిలో ఉన్న గ్రంథం. దేవుని యొక్క హృదయ స్పందననే నీ చేతిలో ఉన్న వాక్యం. దేవుని యొక్క హృదయమే నీ చేతిలో ఉన్న వాక్యము. అందుకనే ఈ భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్కి మాత్రము పరిశుద్ధ గ్రంథము అనే మాట రావటానికి ఇది మానవులు రాసిన గ్రంథము కాదు, ఇది మానవులు రాసిన వాక్కు కాదు, ఇది స్వయంగా దేవుడు రాసిన వాక్యే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము 21వ వచనమును చదవాలి. తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చాలు, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి పలికిన మాటలే నీ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్కు. చాలా సార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, మన వ్యక్తిగత జీవితంలో అనేక వాటి కోసం మనం పరిగెత్తుతూ ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో ఉన్న అనేక విషయాల కోసము మనం ప్రయాసపడి పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుడు నీలో నాలో చూసే ప్రత్యక్షత ఏంటిదంటే, we must have the knowledge of the word of God. దేవుని యొక్క
వాక్యములో ఉన్న ఆ ప్రత్యక్షత ఒక వ్యక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదే. ఎందుకంటే ఈ లోక సంబంధమైన గ్రంథము కాదు నువ్వు పట్టుకున్నదే, ఈ లోకంలో ఉన్న ప్రజలు రాసిన గ్రంథము కాదు నువ్వు పట్టుకున్నది. నువ్వు పట్టుకున్నది దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇద్దరితో ఏమంటున్నాడంటే, అవివేకులారా, నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిట్లో తన్ను గురించిన వచన భావము వారికి తెలిపెను. నన్ను చూసి మీరు నమ్మటం కాదు, కానీ నా గురించి ఏనాడో ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిని రాస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. బలవంతుడిగా పరిపాలిస్తున్న ఈ పట్టణంలో ఉన్న యేసు నామములో మేము బంధిస్తున్నాం. ఈ స్థలములో చేతులు పైకెత్తుదాం. దయ్యాలు కుప్పకూలిపోతున్నాయి. పరిశుద్ధుడా స్తోత్రం. దయ్యాలు పరిగెత్తుకుంటూ ఈ స్టేజ్ మీదకి వచ్చి పడబోతున్నాయి. జీసస్ నేమ్. సాతానా, ఇది మా టైం. This is our time, you devil. Jesus name. This is not your time, you devil. This is our time. Agni. Our time. Fire. Time. Abhishekam. In the name of Jesus. Spirit of God. Fire. పరిగెత్తుకుంటూ రావాలి దయ్యాలు. కిందపడి కొట్టుకుంటున్నా. Yes Lord. ఎవరైనా స్టేజ్ వరకు తీసుకొచ్చి మా వాలంటీర్స్ కి మీరు హెల్ప్ చేయొచ్చు. స్టేజ్ మీద తెచ్చి పడేసేయండి దయ్యాలను. ఈ రాత్రి ఇక్కడ యేసు ఉన్నాడు కాబట్టి అపవాది నిలబడలేదు. దేవుని బిడ్డలారా, సాతానా నీ వెన్ను ముక్కలు విరగొట్టున ప్రారంభ దినంలోనే హలో 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 దయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. yes 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 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఎక్కడ అడుగు పెట్టినా నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు, నీవు పరిశుద్ధుడమని కేకలు వేసిన దయ్యాలు ఈ రాత్రి పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అపవాది రాజ్యాలు కుప్పకూలే రాత్రి 4 దినాలు దేవుని బిడ్డలారా. కాబట్టి మీ మధ్యలో ఎవరైనా కింద పడి కొట్టుకుంటున్నా దయచేసి స్టేజ్ వరకు తీసుకొచ్చి మా వాలంటీర్స్ కి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్థలం అంతా కూడా దేవుని మహిమ నింపబడింది. దేవదూతలు ఈ గ్రౌండ్ లన్నీ ముందుగానే వచ్చేసారు. పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా తిరుగుతున్నాడు. ఆయన రోడ్ల మీద ఉన్న దయ్యాలు, పార్కింగ్ ప్లేస్ లో దయ్యాలు పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. Power of the Holy Spirit. యేసయ్య ఈ ప్రాంగణంలో సంచరిస్తున్నాడు. yes పరిశుద్ధాత్మ దేవ, thank you Lord. పరిశుద్ధ స్తోత్రం మీకే స్తోత్రం ప్రభా. మీ ఆత్మ బలంగా ప్రజల మధ్యలోనికి మీ అభిషేకాన్ని మేము విడుదల చేస్తున్నాం. చేతుల పైకెత్తి చప్పట్లు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. yes yes Lord. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. నీ అభిషేకం ఎక్కడుంటే అక్కడ పోవాలి, ఓడిపోతాడు. పరిశుద్ధాత్ముడా యేసయ్య కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు, విరగొట్టుటకు అధికారం ఉన్న దేవుడవు యేసు నీవే. ఈ రాత్రి బలంగా నీ ఆత్మ నాయన నిరాటంకముగా సంచరించును గాక. చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ Rabba che hende me ya pia shanderala. Rabba che ando
సంచరిస్తుండగా ఆమేన్. చేతులు పైకెత్తి స్తోత్రం. Thank you, Lord. దేవుని గట్టిగా గణపరచుదాం. దేవుని బిడ్డలారా, మనం యేసయ్యని గణపరుస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా, ఈ లోకనాథుడు ఆయన నామములో లొంగిపోతున్నాడు. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నెల్లూరు పట్టణాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుని గణపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయన జీసస్ నేమ్, జీసస్ బయటికి రా, బయటికి రా దెయ్యమా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఎవరున్నారు ఇక్కడ చెప్పా? ఎవరున్నారు చెప్పా? ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? చప్పట్లు. ప్రజలు మోక్షానికి పోవాలంటే ఎవరి నామంలో పోతారు? చప్పట్లు. నువ్వు ఎట్లా చనిపోయినావు? ఏ ఆత్మహత్య చేసుకుని చనిపోయినావు? చెప్పా, చెప్పా. ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? గట్టిగా ఒకసారి వస్తావా? ఈ కడుపులో ఉన్న చేతబడి వామిటింగ్ రూపకంలో బయటికి రా. వామిటింగ్ రూపకంలో కడుపులో ఉన్న చేతబడి అంతా బయటికి రావాలా? మొత్తం యేసునామములో ఇక్కడికి రావాలా? యేసునామములో బయటికి రావాలా? ఈ బిడ్డని కంట్రోల్ చేస్తున్న ప్రతి ఈవిల్ పవర్ రా, బయటికి రా, రా, బయటికి రా. హలో, 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 బయటికి రా, బయటికి రా. అట్లనే పడగిప్పు నాట్యం ఆడాలా, పడగ ఇప్పి నాట్యం ఆడాలా. కమాన్, కమౌట్ డెవల్స్. రా, బయటికి రా, రా, బయటికి రా. పక్క జరగండి. బయటికి రా, బయటికి రా, రా, బయటికి రా. ఇంకా దయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. ప్రేయర్ఫుల్ గా ఉండండి. ఇదే టైంలో క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు, కుంటివారు వీల్ చైర్స్ నుంచి లేచి నడవబోతున్నారు. బలమైన నోటబుల్ మిరకల్స్ జరుగుతున్నాయి ఇదే టైంలో. గట్టిగా ఇక్కడ ఎవరున్నారు? పబ్లిక్ కి చెప్పు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? 18. గట్టిగా 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. ఏ రోగాన్ని తెచ్చినా? అన్ని. గట్టిగా అన్ని పెట్ట. ఏం రోగమా? అన్ని రోగాలు. అన్ని కుటుంబాలు. ఎట్లా చనిపోయినావు నువ్వు? నువ్వు ఎట్లా చనిపోయినావు చెప్పా? ఊరేసుకున్నావు. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? యేసయ్య రక్తం గార్చాడు. చప్పట్లు. ప్రజలు మోక్షం అంటే ఎవరి నామంలో పోతారు? యేసయ్య నామం. గట్టిగా యేసయ్య నామం. ఇంకోసారి వస్తావా ఏమలోకి? గట్టిగా చెప్పు. రాను. గట్టిగా రాను. యేసు నామములో వెళ్ళిపో. కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళల్లో నుంచి, ఆమేన్ లార్డ్. కడుపులో నుంచి, ఆ కడుపులో ఉన్న చేతబడి వామిటింగ్ రూపకంలో కమ్ అవుట్ యు డెవిల్. రోడ్ల మీద ఉన్న వాహనాలు గ్రౌండ్ లోకి టర్న్ కావాలంటే అద్భుతాలు జరగాల. చప్పట్లు కొడదాం. అపార్ట్మెంట్స్ లో ఉన్నవారు దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ లో అడుగు పెట్టాలంటే దయ్యాలు కొట్టుకొని పారిపోవాలి యేసయ్య నామములో. చప్పట్లు కొడదాం.
చాలా బాగుంది. ఇప్పుడు నేను అభిషేకం పొందుకోవడం జరిగింది. చాలా బాగుంది. ప్రవీణ్ కుమార్ని చూడడానికి చాలా రోజులు ఆశగా ఉంది. ఈరోజు చూసాను. అద్భుతాలు బాగా జరుగుతున్నాయి. ఈ మీటింగ్ గురించి మేము ఎన్నో నెలల నుంచి చాలా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆదివారం జరిగేటువంటి మొదటి ఆదివారంలో లైవ్ ప్రోగ్రామ్ కూడా మేము చూస్తూ ఉంటాము. స్వస్థత చాలా చూస్తూ ఉంటాము. కానీ మాకు ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ మేము చూడాలి, మా నెల్లూరులో జరగాలని ఎన్ని రోజుల నుంచి మేము కోరుకుంటున్నాము. కానీ దేవుని దేవాలు ఏంటంటే దీన్ని మేము ఈ యొక్క ప్రోగ్రామ్ మేము రాగలిగాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. బాగుంది. దేవుడి శక్తి అనేది మా మీదికి వచ్చి తగిలి ఆయన ఆత్మ అనేది మేము పొందుకున్నాం. దేవుడి నామం. ఇంకా 5-6 రోజులు నిన్నే ఉంటాం. మేము ఉండి వినిపోతాం. రాత్రి అంతా ఉన్నా బాగుంది అనిపించింది. బాగా నచ్చింది.